నాకు ఎకరన్నర ఉంది కాదంటలే. ఆడు ముఖ్యమంత్రిగానే అవుతే రాష్ట్రం గారు విదేశాలు కూడా పట్టిపోతాడు. పోయినసారి అడిగేసామండి, ఆ గీత గారని వేసాం. ఏతులేకి ఇంత పొడిగి చూపెట్టాము. మా తాతలు సంపాదించిన ఆయన మాకు రాలేదు చెప్తారండి. తట్టాపారం అండి. ఏం చేస్తూ ఉంటారు? కలిగేస్తుంటాం. ఎలా ఉంది వ్యాపారం? బాగానే ఉందండి. 5 సంవత్సరాలు ఎలా ఉంది పరిపాలన? 5 సంవత్సరాల పరిపాలన బాగాలేదండి. ఎందుకని? పథకాలు ఇస్తున్నాడు అంటున్నాడు. ఏం పథకాలు ఇచ్చారండి బాబు? ఎక్కడ వదిలేసాడు పథకాలు ఏమి ఇవ్వలేదండి. మాకు ఏమి ఇవ్వలేదండి. మాకు ఇమ్మని కూడా చెప్పలేదండి. మాకు పవన్ కళ్యాణ్ రావాలా, మమ్మల్ని కొంత దారిలో పెట్టాలా. మీ గౌడస్ కమ్యూనిటీకి అసలు ఏమి ఇవ్వాలా ఏంటి? ఊరికి అన్నది ఏమి ఇవ్వలేదండి. కరోనా వచ్చిన కానీ చెట్లు మానేసాం. ₹1 ఇవ్వలేదు. మరి రేట్లన్నీ పెరిగిపోతున్నాయి కదా, ఇబ్బందిగా ఉందా మీకు? మాకు ఇబ్బంది అండి, రేట్లన్నీ పెరిగిపోయండి. మీ సమస్యలు ఏంటి మెయిన్? మాకు ₹1 ఇవ్వలేదండి. చెట్టు బల్జీలకి ₹1 ఇవ్వలేదండి. కరోనాలో కూడా సంవత్సరం మానేసాం. మా బతుకుదారు ఎలాగో. మరి ఇక్కడ రాళ్ళు బాతాడు. రాళ్ళు ఎందుకండి? మాకు అనవసరం అండి. ఆ రాళ్ళు ఎన్ని రూపాయలు పెట్టి రాళ్ళు బాతి ఎందుకండి? రాళ్ళు ఇవి గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి అంట. మీ భూములు కూడా, ఆ భూములన్నీ కూడా జగన్ గారి దగ్గరికి వెళ్తాయి. జగన్ గారి చేతికి వెళ్తాయి అంటున్నారు. జగన్ గారి చేతికి ఎందుకు వెళ్తాయండి? వాళ్ళు సంపాదించుకున్న భూములు, తాతలు సంపాదించుకున్న భూములు వాళ్ళకి ఎందుకు జగన్ గారి చేతిలోకి ఎందుకు వెళ్ళాలండి? రాళ్ళ మీద కూడా ఆయన పేరు రాసి ఉన్నదండి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నాడు. టీవీలో పెట్టుకున్నాడు, ఫేస్బుక్లో పెట్టుకున్నాడు, ప్రతి దాంట్లోనే ఆయన పేరే పెట్టుకున్నాడు. ఆ భీమిచ్చి దాంట్లో కూడా ఆయన పేరే పెట్టుకున్నాడు. అన్ని పేర్లు పెట్టుకుని ఇంకా ఆయన చేసేది ఏముందండి? ఎలా చూస్తారు మరి? ఏమనుకున్నారు అందరూ? మీరు రైతులందరూ కలిసి ఏమనుకున్నారు? అందరం మాకు పవన్ కళ్యాణ్ రావాలండి. ఇక్కడ పెట్టాలి. గుర్తేంటి? గలాస్ అండి. ఎవరికి వేస్తారు? గలాస్ అండి. సునీల్ తెలుసుగా? సునీల్కి ఏరండి. ఉదయ్ వేస్తారు. ఎవరికి వేస్తారు? ఉదయంకండి. మాకు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ లోకల్ కాదంటున్నారు. లోకల్ అండి. ఆయన అది కాకపోయినా ఇక్కడ చేస్తారండి. పైన ఆయన ఇక్కడ పుట్టుదల మనిషి అండి. ఆయన గీతా గారు అంటున్నారు, నేను ఇక్కడ 12 తర్వాత 1 గంట తర్వాత ఇక్కడ ఎంపీ అయ్యారు. ఇప్పుడు వచ్చి కాపాడలేదండి. ఇవాళ కాపాడుతున్నారు ఎలసిన మూలాన్ని. ముందు ఏమి అసలు ఎలసిన అయిపోయి మళ్ళీ కాపాడలేదండి. పోయినసారి అడిగేసామండి, ఆ గీత గారని వేసాం. ఏతులేకి ఇంత పొడిగి చూపెట్టాము. జనసేన అండి. మెజార్టీ జనసేన. ఇక్కడ మళ్ళీ రెండోది ఏమి ఉండదండి. మెజార్టీ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 1,00,000 పైన వస్తుందండి. డబ్బులు పంచి పెడుతున్నారంట వైసీపీ వాళ్ళు. పంచి పెడుతున్నారంటే డబ్బులు వాళ్ళు ఇష్టమండి పంచి పెట్టుకుంటారు. డబ్బు ఉన్నవాళ్ళు ఓటేస్తారు, వైసీపీకి వేస్తారు. డబ్బు తిన్నా సరే కానీ పవన్ కళ్యాణ్కి వేస్తారండి. ఎంత డబ్బు తిన్నా ఎంత చేసినా పవన్ కళ్యాణ్కే పడుతుందండి. అదండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము. మీ పేరండి? అప్పారావు. ఏం చేస్తుంటారు? గీత కార్మికులు, చెట్టు బల్జీ. మీరు ఏ నియోజకవర్గం నుంచి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సో ఆయన మీద మీ ఒపీనియన్? అంటే పార్టీ అధినేత కదా, పిఠాపురం కంపల్సరీగా అవుతాడు, నెగ్గుతాడు. ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు? మెజార్టీ ఎంత అన్నది తెలియదు కానీ కంపల్సరీగా నెగ్గుతాడు. మీ ఓటు ఎవరికండి? పిఠాపురం వచ్చాడు కదా పవన్ కళ్యాణ్కి. అంటే జనసేన పార్టీని మీరు నమ్మి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? పాత గవర్నమెంట్ 5 ఏళ్ల నుంచి ఆల్రెడీ పరిపాలిస్తున్నారు. ఆయనను కాదని మీరు పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు ఎలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు? అంటే పార్టీ అధినేత కదండి, దానివల్ల ఇది పెద్ద వెనకబడిపోయిన నియోజకవర్గం కింద ఉంటుంది. ఇతను వచ్చాడు కదా, దానివల్ల డెవలప్ చేస్తాడనేసి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్కి వేస్తున్నాం. అదే ఆ నమ్మకం మీకు ఎలా కలిగింది అని అంటున్నాను. ఎలా కలిగిందంటే చేస్తున్నాడు కదండి, కొన్ని మంచి పనులు ఉన్నాయి. అవి సోషల్ మీడియాలో చూస్తున్నాం, తర్వాత కొన్ని ఛానల్లో కూడా చూస్తున్నాం కదా. కౌలు రైతులు డబ్బులు ఇవ్వడం అని ఇలాంటివి చేస్తున్నాడు కొన్ని. అది నేనైతే ఎన్టీఆర్ అభిమాని అండి, కానీ పవన్ కళ్యాణ్కి వేస్తాను. అంటే ఎన్టీఆర్ అంటే అభిమానం. మా నాన్న అయితే వాళ్ళ పెద్ద ఎన్టీఆర్ అభిమాని. మీరు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఓకే, సో ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ అని కొత్తగా జగన్ గారు ఏదో బొమ్మలు వేసి రాళ్ల మీద బొమ్మలు, పూర్తిగా అవగాహన లేదు కానీ చూసారా? ఆలకించాను. పాస్బుక్ల మీద కూడా ఆయన బొమ్మలు వేస్తున్నారంట, మీరు చూసారా? చూడలేదు. మీకు ఏమన్నా తెలిసిందా? నాకు కొద్దిగా సైట్ ఉంది కానండి, అది మా నాన్న దగ్గర ఉంటాయి కాగితాలు, మనకు ఇంకా పూర్తిగా తెలియదు.
అయితే రాళ్ళు వేయడం చూశాను. చూసారా? అవును. ఆయన మీద దాని మీద ఆయన బొమ్మలు ఉండడం చూసారా? వాళ్ళ బొమ్మలు కాదండి, పేర్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి అంటే? ఇప్పుడు ఏదో చట్టం తెచ్చాడనేసి అంటున్నారు. ఆ చట్టం గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ ఇప్పుడు ఒక అరెకరం భూమి ఎవరికన్నా మనం అమ్మేమంటే అతను నేను కొనుక్కున్నానంటే సపోజ్ ఆ పాస్బుక్లోని భూమి దస్తావేజులు మనకి రావనేసి అంటున్నారు. రిజిస్టర్ ఆఫీస్లో ప్రభుత్వం తరపున అక్కడ ఉండిపోతాయనేసి అంటున్నారు. ఇప్పుడు నేను కొనుక్కున్నాను, నాకు సపోజ్ ఏదన్నా అవసరం వచ్చి అందులో అరెకరం భూమిలోని 10 సెంట్లు అమ్ముకుందాం అనుకోండి, ఆ కాగితాలు మన దగ్గర ఉండాలి కదా. మళ్ళీ కాగితాల గురించి మళ్ళీ ఎవరి చుట్టూ తిరగాల. మరి అతని దగ్గర ఉంటే మన ఎలా ఉంటాయి, ఇంట్లో ఉన్నాయనుకోండి తీసుకుని పట్టుకెళ్ళి బ్యాంకులోనో లేకపోతే ఏదో వడ్డీకి ₹1,00,000 ఎవరి దగ్గర పెట్టి కాగితం రాసి తెచ్చుకుంటాం హామీగాని, ఈ భూమిని దస్తావేజులు పెట్టి. అవి ప్రభుత్వం దగ్గర ఉంటే మనకి ఎలాగొస్తాయి, మళ్ళీ వాటి గురించి మళ్ళీ తిరగాలంటే ఇబ్బంది కదండి. గవర్నమెంట్ కూడా తాకట్టు పెట్టి దాని మీద తాకట్టు పెట్టేసి మార్చేస్తుంది అనేసి అంటున్నారు. మరి అది ఎంత మట్టుకు నిజం మనకు తెలియదు. కాగితాలు అనేది సొంతంగా కష్టపడి కొనుక్కున్న రైతు దగ్గర ఉండాలి, కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నది అదైతే కరెక్ట్ కాదు. ప్రభుత్వం దగ్గర ఉండకూడదు, రైతు దగ్గరే ఉండాలి. ఏంటి కష్టపడి కొనుక్కుంటాడు, లేకపోతే ఆడపిల్లకి పెళ్ళి అయితే పెళ్ళికి ఆడపిల్లకి ఎత్తాడు, ఏదైనా చేసుకుంటాడు. కష్టపడి కొనుక్కో తరతరాలుగా వచ్చేది కదా, అదండి. ఓటుకు నోటు మీద మీ అభిప్రాయం? ఎంత మాట్లాడినా చివరాఖరికి పంచి పెడతారండి. లాస్ట్ మూమెంట్ లో అభిమానాన్ని కొనలేదు కదా, డబ్బులు అయితే పంచి పెడతారు. అభిమానాన్ని కొనలేరు కదా. అభిమానం అమ్ముడుకు పోకుండా ఉంటే బాగుంటుంది. తీసుకోకపోతే ఇబ్బంది అండి. మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా వచ్చి డబ్బులు ఇస్తున్నారు అనుకోండి, తీసుకోండి పార్టీ కాదు అనేసి ఏ పార్టీ వాళ్ళని అనుకుంటారు. అదండి, అయితే అభిమానం ఎప్పటికీ అమ్ముడుపోదు అంటారు. అదినే కాకపోతే తూర్పుగోదావరి జిల్లా అసలు కొనలేరు. కొద్దిగా ఎక్కడ కొన్నా పర్లేదు, కానీ ఇక్కడ కొనలేరు. ఇప్పుడు ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇంకా 2 గ్లాస్కి వేస్తారండి. ఇక పిఠాపురం అయితేనే ఉన్న నియోజకవర్గాలు కూడా గ్లాస్ క్లీన్ స్వీప్ అంటారా? ఉన్న నియోజకవర్గాల గురించి తెలియదు, కానీ పిఠాపురం అయితే కంపల్సరీ అయిపోద్ది. రాష్ట్రంలో ఎన్ని సీట్స్ రావాలి అని కోరుకుంటున్నారు, ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? కూటమి వాటి గురించి అయితే పూర్తిగా అవగాహన అయితే లేదండి నాకైతే. పిఠాపురం అయితే క్లీన్ స్వీప్, జనసేన గ్లాస్ గుర్తు చూసుకోక్కర్లేదండి అందులో. ఇంకా చాలా థ్యాంక్స్ అండి. సరే, ఓకే. మీ పేరు? చక్రమ్మ. బయటికి రండి. ఏం చేస్తూ ఉంటారు? చెట్లు గీసుకోవటం అండి. ఎలా ఉంది? ఏం బాగుంటుందండి. ఇగో పొద్దున్న నుంచి గీస్తున్నారు, ఇగో ఇప్పుడు నలుగురు రాలేదు, కళ్ళు ఏం మిగులుతాయండి మాకు. అలా గీసుకోవటం అండి. మరి బతుకు దేరికి మరి ఒక 6 నెలలు 3 నెలలు ఒక 5 నెలలు 4 నెలలు గీసుకుంటామండి. ఇంకా 6 నెలలు సంవత్సరం పడుకుని కూకునే ఉంటాం. ఇంకెలా వస్తాయండి మాలాంటి వాళ్ళకి? కరోనాలో అన్నా చెట్లు గీక అన్నారు, కానీ ఏమీ వేయలేదండి మాకు. చెట్లు గీకండి అన్నారండి. అప్పుడు అన్నా సరే ఏమి ₹1 ఇవ్వలేదండి మాకు. అన్నాడు. ఏ పథకాలు పెట్టలేదండి మాకు. రోజుకి ఎంత అమ్ముతూ ఉంటారు? ఎంత అమ్ముతానంటే ఉందండి, కొంతమంది అరువులు చరువులు ఇలా తాగేసి వెళ్ళిపోతుంటారు. ఇస్తాంలే అని అంటారు కానీ డబ్బులు ఇవ్వకంటే కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఇస్తుంటారండి. అలాగా ఈ 3 నెలలు అమ్ముకుంటాం అనుకోండి, మరి 6 నెలలు మనం కూకుని తింటామండి. 6 నెలలు ఖాళీ అనండి. మరి ఏం కష్టపడగలం? 6 నెలలు ఏం చేస్తారు? ఏం చేయలేమండి. ఏ పనిలోకి వెళ్తారండి అతను. కొంత వయసు ఎక్కువైపోయింది కదా అండి. మా పిల్లలకి కూడా అటు ఇటు కాకుండా చదివి మరి ఏమి రాలేదండి. ఏమి రాకపోతే అలా కూలి పని చేసుకుని బతుకుతున్నాయండి కుర్రోడు. కందరాడండి నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురానికి చెందిందే అండి మాది. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు తెలుసా? తెలుసండి. మరి ఈసారి గీతా గారికి ఇస్తారా, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా ఛాన్స్? ఇస్తారా అంటే ఇంక ఈ చుట్టూ పవన్ కళ్యాణ్ గారు చూద్దామని అనుకుంటున్నారని జనం. పవన్ కళ్యాణ్ గారు గుర్తేంటి? గుర్తు గలాస కదండి. మరి మంచోడేనా? మంచివారే అంటే చేస్తారు కదండి, మంచివారేనని నమ్ముతున్నారండి అందరూ. మరి అందరూ ఏమనుకుంటున్నారు మీ వాళ్ళు అందరూ ఈసారి? ఈ పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని అనుకుంటున్నారండి. గీత కార్యక్రమాలు అందరూ. మా ఇంట్లో కూడా నాకు 9 అబ్బాయిలండి, 9 కోడలు, మొత్తం 5 అండి. మేము 5 అన్నా ఇలా కట్టబడి ఇవ్వడమండి. మాకు వెనకాలే ఆస్తులు లేవు. డబ్బులు ఇస్తా అంటున్నారు, ఏమి ఇవ్వలేదండి మాకు. ఓటుకి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. ఏమీ లేదండి. ఏమి ఇవ్వకపోయినా మనం అభిమానంగా చేస్తామండి. డబ్బుతోటి లెక్క లేదండి మనకి. ఇప్పుడు ఇచ్చినా ఉండిపోవయ్యి. రేపొద్దున్న అన్న రోజుని ఇలా చేశారు కదా పిఠాపురం మండలం అని గౌరవంగా మనల్ని అందరినీ చూస్తే చాలండి కదండి.
డబ్బు అంటారా ఇవాళ ఉంటుంది రేపు పోద్ది, దాని గురించి లెక్కలేదండి. అంటే ఆరు ఎత్తు వేసారు కదా పాపం అతన్ని చుట్టూ చూద్దామని అనుకుంటున్నారు అండి పేదలు అందరూ మీరు గీత కార్యక్రమాలు అందరూ ఈసారి జనసేనకి ఉంటారండి. మాకు అయితే కుటుంబాలు ఉంటాయి ఇక్కడ, కుటుంబాలంటే తక్కువండి. ఇక్కడ పిఠాపురం కాదండి, మా ఊరు కందరాడ. అందరాడలోనే 100 ఉంటాయి 100 ఉంటాయి కుటుంబాలు. పిఠాపురం ఇదంతా అయితే ఒక 1000 కుటుంబాలు ఉంటాయండి. 1000 ఉంటాయండి. అందరూ కూడా ఆయనకే వేస్తారండి, ఆయనకే వేస్తారండి. మాకు ఇంకా రెండో పార్టీ ఏమి ఉండదండి, జనసేన కొట్టిపోద్ది. జనసేన కొట్టిపోద్దండి. మెప్పిటీ పార్టీ ఎంత సంపాదిస్తూ ఉంటారు? ఎంత అవుతూ ఉంటుంది రోజు అండి? ఎంత వస్తూ ఉంటుంది మీకు? కష్టపడి పైకి కష్టపడి ఎత్తుంటే మాకు ఇద్దరికి కూలి సరిగ్గా 250 ఎంత వస్తుందండి. అంతే అంతే రోజు 500 రూపాయలు అంతే. అంతే అండి. అందులో పెట్టుబడి ఎంత? పెట్టుబడి ఉండదండి, మాకు కష్టమైంది. దిగి దిగు దిగి మెల్లగా దిగి సరే. మీ పేరండి? నా పేరండి ఖాళీ లేదండి బాబు, అలాగే 2 ముక్కలు ఏం మాట అండి. మీ పేరు? అప్పలరాదండి. ఇప్పుడు ప్రభుత్వం ఈ రాళ్లు బాదటం అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అలాంటివి మనకు తేలవండి సరిగ్గా. ఇట్లా తెలుసా అసలు? మనకు తేల. మీకు భూమి ఉందా? లేదండి, భూమి లేదు. భూమి ఏం లేదా? ఈ ప్రభుత్వం పనితీరు మీద మీరు అంటే మీ అభిప్రాయం అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఏమో చెప్పలేమండి. ఇక్కడ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం కాకినాడ పిఠాపురం మంచి ఊపు ఉందండి. ఓకే. కాకినాడ ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా సపోర్ట్ చేస్తారా మీరు లోకల్గా? అవన్నీ మనకు తెలదండి, చదువు లేదండి మనకి. ప్రభుత్వం ఏది మారబోతుంది అంటే ఏది రాబోతుంది? ఏది రాబోతుందంటే ఇక్కడ మాత్రం ఈ పిఠాపురం కాకినాడ మాత్రం పవర్ఫుల్ అండి, తిరుగు ఉండదండి. పవన్ కళ్యాణ్ గారు తిరుగు ఉండదండి. బాబాయ్ ఏంటి మీరు ఏం పని చేస్తుంటారు? ఈవేళ నేను ఇండస్ట్రీలో మామూలుగా వరంగల్లో పనిచేస్తున్నామా. ఎక్కడంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో నేను స్కూల్లో పనిచేస్తా. మీరు ఇక్కడ పిఠాపురం వాసులు, మీరు వరంగల్లో మీకు పని ఏంటి? ఇక్కడ పిఠాపురంలో ఏం లేదా? పనిచేస్తున్నా. ఇక్కడ పిఠాపురం కానీ ఆంధ్రాలో కానీ ఏం పని లేదు మీకు? ఎక్కడ ఆంధ్రాలో ఎందుకు కాకినాడలో ఉన్నాయి, మామూలుగా పిఠాపురం ఉంది. మేము ఎక్కడైనా పని చేయొచ్చు. కానీ ఈ యొక్క దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి కూడా పోవాలి. ఆడి యొక్క పరిపాలన విధానం బాగాలేదు. మా రైతుల భూములు అన్ని కూడా రాళ్ళు వేసి తీసేసుకుంటాడా. సొంత భూమి ఉందా? సొంత భూమి ఉందమ్మా, ఉంది. రోడ్డు అతల పక్క చెట్టు పైకి తీసుకోవడమే, పెట్టుబడి ఉండదండి, మా కష్టం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు రైతు అంటున్నారు కదా, రైతు ఇలా భూమిలో పాస్బుక్ లో ఇలా ఫోటోలు వచ్చినాయి, ఇక్కడ సరిహద్దుల్లో వచ్చినాయి అని చెప్పి అంటున్నారు. అంటే ఎందుకు అలాగా? అది కరెక్ట్ అంటారా? ఎందుకంటారంటే ఇలా ఈనాడు పేపర్లో చూస్తున్నామా, ఈనాడు పేపర్లో ఎలా నెత్తిపెట్టి పోతున్నాడండి జగన్మోహన్ రెడ్డి. లంచ కొడుకు ఆడు భూమి ఆడెక్కడ ఉన్నాడు ఏటని నాకు తెలీదు, కానీ మా భూములు పట్టుకుపోతాడా. నాకు ఎకరన్నర ఉంది కాదంటలే. ఆడు ముఖ్యమంత్రిగానే అవుతే రాష్ట్రం గారు విదేశాలు కూడా పట్టుకుపోతాడు. అంటే మీకు ఎకరం భూమి ఉంది కదా, ఎకరన్నర ఉంది, మీకు రైతు భరోసా కట్టే డబ్బులు పడుతున్నాయి కదా, అయినా సరే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, ఆయన ఎందుకు తిడుతున్నారు జగన్ గారు? ఆడు దొంగ జగన్మోహన్ రెడ్డి రేపు 18 టికెట్లు కొట్టడం. రేపు మా టీడీపీకి జనసేనకి కలిపి కూటమిలో బీజేపీ టీడీపీ జనసేన కలిపి 180 టికెట్లు వస్తాయి. గ్యారంటీ లక్ష మెజార్టీతో మేము ఎగ్గుతా. అంటే మరి రాళ్ళ మీద ఫోటోలు సైన్లు గట్ట పెడుతున్నారు, వాళ్ళ మీద పేర్లు ఎంచుకున్నాడు తప్ప ఆడి జీవితం పోయినట్టే. పాస్బుక్ మీద ఆడు ఫోటో ఎంచుకున్నాడమ్మా. మా పాస్బుక్ ఉంది, మా రైతు పట్టా పాస్బుక్ మీద ఆడి ఫోటోటి. ఎన్ని గవర్నమెంట్లు మారేదని ఎవడో పాస్బుక్ల మీద ఎవడో ఫోటోలు సైన్ చేస్తారా మీరు? సైన్ చేయలేదు. సైన్ మామూలుగా ఇప్పుడు 3 సింహాల బొమ్మే, ఆ గవర్నమెంట్ ముద్రే ఉంది తప్ప ఎంతవరకు బొమ్మేటమ్మా. ఇన్ని జరిగాయి ఇన్ని గవర్నమెంట్లు మారి ఎంత మంచి ముఖ్యమంత్రులు మారాడు, నామరాజు ముఖ్యమంత్రులు. కానీ వాళ్ళ మీద కానీ పాస్బుక్ల మీద కానీ ఎంత గౌరవం.
ఆలయం ఇయ్య అంటే బొమ్మలు వేసుకోవడం భూమి అదే మరి ఆడితే జగనన్న అభయాస్తం గడి గుడ్డు కొంకర పిచ్చాన్ని పెట్టాడు ఆడు ఉంటాడా పోతాడా అందులో సినిమా ఏమి లేదు రేపు సర్వనాశనం అయిపోతాడు. అంటే ఈసారి ఇంకోసారి నెగ్గితే గనక మీ భూమిని వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటదంట, గవర్నమెంట్ ఆధ్వర్యంలో. మీకు పట్టా గట్టా మీకు ఇవ్వకుండా అదే ఒరిజినల్ మీకు ఇవ్వకుండా జిరాక్స్ ఉంటదంట. పాస్బుక్ మీద ఆడు ఫోటో వేసుకుని పాస్బుక్ ఇస్తాడు. లంచ కొడుకు, దొంగ లంచ కొడుకు, సర్వనాశనం అయిపోతాడమ్మా. ఇంకే సినిమా లేదు. మరి అవన్నీ పోవాలంటే ఇక్కడ పాలన మారాలంటారా? పాలన మారాలి. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు రాబోయే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంపీ నుంచి అయితే ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ నెగ్గుతాడు. నెక్స్ట్ ఇక్కడ కాకినాడ మన పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు బంపర్ అని చెప్పండి గత సునీల్ గారు వీక్వెల్ అయిపోయింది. 4 సినిమాలు అయిపోయాయి. 4 సినిమాలు కూడా మీ పేరండి? నోకరాజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్వే అని చెప్పి అంటే ఆయన పేరు రాసుకుని వైఎస్ఆర్ జగన్ మళ్ళీ గెలిచి భూమి వేసుకుంటాడు, అమ్మేసుకుంటాడు. పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు. ఇప్పుడు దాకా ఏదైనా బొమ్మలు ఉందండి మన బొమ్మలయా ఇప్పుడు ఏమో భూమి మాగేది ఈ చుట్టూ ఆడి అమ్మేసుకుంటాడు. అంటే అమ్ముకుంటాడని మీకు ఆ భయం ఉందా? భయం ఉంది మాకు. ఇప్పుడు ఇంకో కొత్త చట్టం తీసుకొచ్చాడు. మీ పేపర్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయంట, మీరు సంతకాలు పెట్టి వెళ్ళిపోవడమే. అది ఎంతవరకు కరెక్ట్? అదేమో అలా ఎలా చెప్తాండి. ఇప్పుడు భూమి అమ్ముకున్నాను ఇప్పుడు 1 కోటి రూపాయలకి వాడికి ఎంత లాగేసుకుంటాడు అక్కడ. సుఖమంది మాకు. అంటే పక్కన ఉన్న వాళ్ళతో కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అసలు మన దగ్గర ఉంటేనే ఏదో కబ్జాలు జరగడం, ఆక్రమణలు జరుగుతాయి. వాళ్ళు ఎవరో దగ్గర గవర్నమెంట్ దగ్గర పెడితే ఇంకా ఎక్కువ జరగవచ్చు. ఎక్కువ జరగండి. అందుకేనండి ఆయనకి మరి ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? బాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. మరి ఆయన ఏమో 175 వస్తాయి నాకు అంటున్నాడు. చూద్దాం తర్వాత. ఇక్కడ ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? జగన్ ఇదికే వేస్తామండి, పవన్ కళ్యాణ్కి వేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఇక్కడ స్థానికంగా ఉండడం అని చెప్పని అంటున్నారు కదా. ఉండప్పుడు మాకు ఖాయం మాకు అది కరెక్ట్ అండి. మాకు ఆయన గుర్తేంటి? గాజు అండి, గాజు గ్లాస్ గుర్తుందా? ఓకే. అలాగే ఇప్పుడు ఎంపీ అభ్యర్థి గారు ఆయన కూడా నిలబడ్డాడు కదా జనసేన తరఫున, ఆయనకు ఓటేస్తారా? ఫైనల్ గా ఏంటంటే ఈ రాళ్ళు అంటే పెట్టడం వల్ల ఆయన పేరు వేసుకోవడం వల్ల రైతులకి లాభమా నష్టమా? నష్టమైనది. మా తాతలు సంపాదించిన ఆయన మాకు రాళ్ళు చెప్తారండి. మరి మీరు ప్రభుత్వం మీద ఎందుకు తిరగబట్ల? అంటే ఇది తప్పు, మా భూముల్లో మీరు రాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఎవరు తీసుకుంటారండి, అలా సరిపోవాలి. మరి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళకి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పే ఒక అవకాశం వచ్చింది, దాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటారు. అంటే వాళ్ళు పిఠాపురంలో డబ్బు కోటాను గుమ్మరించి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చూస్తున్నారు. మీరు దాన్ని ఎదుర్కోగలరా? ఎదుర్కొంటాం. ఓటు ఇచ్చిన ప్రలోభాలకు గురి చేసినా గురి అవ్వకుండా మీ ఓటు స్వచ్ఛంగా వేస్తారా? వేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు పాస్ పుస్తకాల మీద వాటి మీద ఆయన ఫోటో వస్తుంది కదా, మీరు సైన్ చేశారా అసలు అంటున్నా? లేదు, చేయలేదండి. చేయలేదండి. చూడలేదు, పెద్ద పట్టించుకోలేదు. ఈ గొడవలతో తిరుగుతున్నాం. అంటే రాళ్ళు గురించే కింద మీద పడ్డాం. ఆ సర్వేలు రాళ్ళు మార్చేసారంటారండి. ఎప్పుడన్నా గవర్నమెంట్కి ఇష్టమేటండి. ఉన్నాయి 2 ఎకరాలు ఎకరంలో ఎక్కడ ఇచ్చేస్తారండి. అంటే ఆయన ఆదాయంలో పెట్టుకుంటా అంటున్నాడు పేపర్లో, అది పర్లేదా మీకు? ఆయన పెట్టుకుంటే మాకు ఇబ్బందులు ఉంటాయి కదండి. ఇప్పుడు భూములు కొంటామండి 10 సెంట్లు. ఆయన ఇప్పుడు దత్తవరం 5.5 ఉంటాయట. 1 కోటి రూపాయలు పెట్టి 1 అర ఎకరం కొనుక్కుంటాడు. కొనుక్కుంటే అసలు దత్తవరం 5.5 ఉంటాయి. దిరాసి మనకి రైతుకి ఇస్తారటండి. మనకు కావాలంటే మన లోన్లు అప్పు తీసుకోవాలి. ఇప్పుడు లేబర్ పని చేస్తున్నారు, చూసారు మన వాళ్ళు. ఏంటండి బాబు మీ పేరు? గట్టి వెంకట్రావు అండి. ఇక్కడ పిఠాపురం స్థానికులేనా మీరు? పిఠాపురం స్థానికులు అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పథకం తీసుకొచ్చారు కదా, ఎందుకంటే మమ్మల్ని తగలెట్టిన కదా పథకాలు. ఏం పథకాలు అవి తెలుసా మీకు? నవరత్నాలు అంటున్నారు. జనతా నవరత్నాలు ఇప్పుడు మాకు తగలెట్టినకండి. మీ పట్టా భూములన్నీ తీసుకొని మీకు జిరాక్స్ ఇస్తా అని చెప్పి అంటున్నారు. అది మీకు మంచిదేనా? మరి మాకు బాగా మంచిదండి. ఎందుకు ఇంకా చంకనాకు పోనాక ఏమైందండి? ఏమైందంటే మా భూములు ఆడి దగ్గర ఉంటుంది, మా పొలాలు ఆడి దగ్గర ఆడి పెట్టుకుని మాకు జరగదు. మరి మా కర్మ కాకపోతే ఆ బ్యాంక్ కూడా రేపు లోన్కి వెళ్తాం అలాగ బాగుంటాడు. ఎందుకు ఏమైంది? కాగితాలు లేక. కాగితాలు ఉన్నాయి కదా మీకు. ఏం జరసి పెడతాడు మా ముఖాన్ని. జరసి ఒరిజినల్ అంటాడు. ఒరిజినల్ అక్కడ అమరావతిలో ఉంటాయి. అమరావతి ఎవడు తిరుగుతాడు? ఇక్కడ తిరిగి చేస్తాము మేము. అంటే ఇప్పటికే ఓపిక అయిపోయింది. మీ అందరికి ఏమో మంచి చేయడానికి తీసుకుంటున్నాడేమో. ఏమి మంచిది?
ఎలా మంచిది మంచిది మాకైతే ఆడి దగ్గర కూడా మంచిదా మాకైతే మా దగ్గర ఎట్టి ఇగో ఈ రూపాయి తింటా అంటే అది మంచిది రూపాయి ఇస్తాడు 10 రూపాయలు లాగేస్తున్నాడు అంటే ఇన్ని రోజులు మంచిది ఏమైంది మాకు అంటే ఇన్ని రోజులు మీకు పథకాలు ఇచ్చి ఇంకా మీ పట్టా బుక్కులన్నీ తీసుకున్నాడు ఏదో లాగేస్తున్నాడు మాకు తెలియకుండా మా అంత జరిగిపోతుంది అంటారు ఏదో మారుమూల గ్రామాల్లో ఉన్నాం మేము మాకేం తెలుస్తుందండి అదంతానే అంటే మీకు ఎంత ఉంది భూమి మాకెంత ఉందండి ఎకరం భూమి ఉందండి ఎకరం భూమి పట్టాలు మొత్తం నువ్వు సంతకం పెట్టేసినావా ఎక్కడ మా దగ్గర ఇంకా సంతకం పెట్టడానికి ఎవరు రమ్మలేదు మరి ఏ పెట్టాము సంతకాలు దేనికి పెట్టాము ఇది లేదు పెట్టాము భూమికే పెట్టాము మాకు పోయి కాలకే పెట్టాము ఇప్పుడు మరి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మరి మీ ఊర్లో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా వైసీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మరి ఎవరు గెలుస్తారంటారు ఈ పట్టుకి జనసేన గెలిచేస్తారు ఇంకా ఎందుకంటే అలాగా అంతా మారిపోయింది వంగ గీత గారికి ఏమైంది గీత గారికి ఏమైందండి గీతకి ఎత్తే ఏం చేస్తాం మాకు జగన్కి వేసినట్టే కదా ఇప్పుడు గీతకి వేస్తాం నోటు అది ఎవరికి వేసినట్టది ఇంకా వేసినట్టే ఇంకా అప్పుడు జగన్ గారినే పక్కన పెడతాం అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు ఒక్కసారి నాకు చాయిస్ ఇవ్వండి మీ భూములు అన్ని బంగారం చేస్తా మీ ఇంటికి ఒక కార్ ఇస్తా బంగారం ఇస్తా అని చెప్పి నేను ఉన్నాను అన్నాడు అప్పట్లో ఎందుకు ఉంటాం వింటానే మమ్మల్ని దియ్యలే కాటిలోనే తగలటానికి ఎందుకంటే ఉంటాం వింటాం అంటే ఇది కాదండి మనకి పరిపాలన సక్రంగా జరపడం పరిపాలన ఏం మంచి లేదా లేదండి ఏం బిల్లు అండి కరెంట్ బిల్లు చచ్చిపోతున్నాం 200 రూపాయలు కిరాణాకి వెళ్తే అండి 4 15 రోజులు బాదుకుని వాళ్ళం ఈ ఎటుకెళ్ళి రావట్లేదు ఇంకేం చెయ్యం ఆ 7 రూపాయలు సంపాదినాక పనిలోకి వెళ్తే రైతు బాధపడుతున్నాడు మాకేం రావట్లేదని రైతు ఎడుతున్నాడు తెచ్చుకున్న వాళ్ళు మేమే ఎడుతున్నాం అంటే మీకు రైతులకు ఉన్న సమస్య ఏమైనా ఉంటాయి చెప్పండి రైతుల సమస్య ఏముందండి పట్టా పాస్బుక్లు పోతున్నాయి ఇంకా అదే సమస్య ఆ రాళ్ళు అడిగాడు ఎక్కడ వేసి రాయి అక్కడ వేయలేదు అవి ఆ రాళ్ళ పొయ్యిలోకి అట్లోకి పెంచుకున్నాం రాళ్ళు అనేది గవర్నమెంట్ ప్లేస్ లో వేయాలి కానీ మీ భూమిలో వేసుడు ఎందుకు పోనీ వేసాడు మంచిదే అండి తప్పులేదు మాకు అందరికి సర్వేలు ఎడగొట్టాడు పర్లేదు మీకు మాకు మందలు ఎడగొట్టి వేసాడు అది కొంతవరకు మంచిదే అది కానీ మా పాస్బుక్ మీ పేరు పెట్టుకోడు మా పాస్బుక్ మా భూమి పాస్బుక్ నీ ఫోటో ఏంటి దేని గురించి పెట్టాడు ఇది మా పాస్బుక్ మా పేరు ఎట్టండి లేకపోతే రాజముద్ర పేరు వేయండి అంతేగాని నీ పేరు నా పేరు ఎట్టండి బాబు ఇవాళ ఈయన వచ్చాడు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తాడు ఆయన పాస్బుక్ వస్తుందా పొద్దున ఎల్లుండి కూడా వస్తాడు ఆడపై ఇదంతా పెసలు ఎత్తు టోపీ ఎట్లాకే సొమ్ము ఖర్చు పెట్టి తగలటేనేకండి ఈ పథకాలన్నీ ఏదో పథకాలు ఏదో పెయింట్లు వేస్తారు పెయింట్లకి ఎంత అవుతుందని ఖర్చు ఈయన పోతాడు రేపు ఆడు వస్తాడు ఆడు పెయింట్ వేస్తాడు ఇంకోటి వస్తాడు ఆడి పెయింట్ వేస్తాడు ఈ పెయింట్లకి ఎవరి సొమ్ము పెద్దల సొమ్మే కదా 12 రూపాయలు లాక్కున్న సొమ్ముని ఇలా గోడకు 100 రూపాయలు బాగేస్తున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు ఏం చేద్దాం చూద్దాం నేను చూద్దాం ఈ టిప్పుకి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎవరికంటారు మళ్ళీ చూద్దాం ఈ టిప్పుకి చూద్దాం చూసిన తర్వాత ఈ పాపతి ఇన్ని సగనం పెట్టివే లేదు మీరు ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఒకటి వేయాలి ఓటు ఎంపీకి 2 ఓట్లు ఎంపీకి మన సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు జనసేన నుంచి తంగెళ్ళ ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు అదేనండి తంగెళ్ళ ఉదయ్ సింగ్ గారికి ఒక ఓటుని మన పవన్ కళ్యాణ్ ఒక ఓటు పడతా ఉండే జనసేన గుర్తుంటో తెలుసా జనసేన గుర్తుంటో తెలుసా కలాసండి ఇంకా కలదండి నేను నాకు 60,000 దాటినా మర్చిపోతానుకున్నా మర్చిపోను ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఓటుకి పైసలు ఇస్తా అని చెప్పి అంటున్నారు ఏమంటారు ఇస్తే తినేస్తారండి ఇంకా ఎలక్షన్ అయిపోయినాక మరి మన వంగ గీత గారి పరిస్థితి ఏంటి ఆవుగెట్టినప్పుడు ఆస్తులు ఉంటాయి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఆలోచించారటి మీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటని ఆలోచించండి వాళ్ళకి ఏసీ రూముల్లో పడుకుని ఉంటారు పదవి ఉంటేనే పరిస్థితి అండి వాళ్ళకి పదవులు అయితే ఇంకేం బతకలేరు వాళ్ళు కోట్లు పోగొట్టేసారు తింటారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కోట్లు ఇంకా ఉంటుంది అక్కడ ఆయన బొమ్మ అయింది తింటాడు ఇదే ఇలా తిరుగుతాని మనకు తినేదే ఉందంటే ఇదే గడ్డి పీక్కోవడమే మన బతుకులు ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు కదా చేసేసిండు జగన్మోహన్ రెడ్డి చేసాడండి బాగా చేసాడు 100 రూపాయల బాటిల్ 250 రూపాయలు చేసాడు మంచిగా మరి మందు చాలా బాగుందండి తాగే చెప్తున్నారు చూడండి జనం ఏమైంది అదే మందు ఎక్కువ రేట్లు పెంచితేనే మీరు తాగరని చెప్పే కదా అట్లా పెంచి అది ఆలోచించాడు ఎలాగైనా అంటే తాగరనుకుంటున్నాడు తాగి అదవ ఇంకెప్పుడు మాట్లాడు తాగుతానే ఉంటాడు చచ్చిపోలే తాగుతాడు చచ్చి తాగే తాగుతాడు సాగు ఒకటే మార్గం అనుకున్నాడు
ఇంట్లో పిల్లలు మార్గం చూసుకోవట్లేదు చావు ఒకటే మార్గం ఎన్నుకుని ఇంకా ముందు ఒకరికంటే తెల్లారి కంచి తగ్గుతూ పట్టేస్తున్నాడు ఏదో ముందు అది దొరకకపోతే ఇది శానిటైజర్ కూడా తగ్గేస్తున్నారు. అన్న మీ పేరు? హనుమంత్ అన్న. ఇక్కడ పిఠాపురం స్థానికులేనా మీరు? అవునన్నా, నా పక్క పిఠాపురం ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు. అవునన్నా. వంగా గీత గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారన్న? నా పిఠాపురం పవన్ కళ్యాణ్ పక్క అన్న. ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గారు? అంటే మాకు ఊరు డెవలప్ లేదన్నా, మాకు ఊరు డెవలప్ కోసం పిఠాపురం పవన్ కళ్యాణ్ మాకు ఖచ్చితంగా రావాలన్నా. అంటే వంగా గీత గారు ఏం చేయలేదంటారా? చేయడం అంటే వంగ గీత గారు ఎంపీ కింద చేశారు కానీ ఇప్పుడు వచ్చి మా పిఠాపురంలో ఎక్కడ కూడా కనిపించలేదని ఆయన. దానివల్ల అన్న మాకు అంటే మాకు ఊరు పెద్దలందరూ కూడా ఊరు డెవలప్ కోసం చూస్తున్నారన్న. మెయిన్ అదే కారణం మాకు. అంటే ఏం డెవలప్మెంట్ లేదా ఇప్పటి వరకు మీకు? లేదు సార్, మాకు ఊరు డెవలప్ అసలు లేదు సార్ మాకు. ఇప్పుడు పక్క మన పాతగోదేర సెంటర్ ఉంది సార్. పాతగోదేర ఒక సీసీ కెమెరా లేదు, పోలీస్ స్టేషన్ నిలబడ్డ వరకు ఒకళ్ళు లేరండి మాకు. మాకు అక్కడ బోలని బళ్ళు యాక్సిడెంట్ అవుతున్నాయండి అక్కడ. అది కూడా హైవే రోడ్లోనే ఒక సెంటర్ లేదండి అక్కడ, ఒక పోలీసు ఉండవు. మాకు ఆ డెవలప్ కూడా కావాలన్న అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పథకం తీసుకొచ్చారు, దాని గురించి తెలుసా మీకు? పథకం ఏంటన్నా, రాళ్ళు పథకం కాదన్నా, రోడ్డు పథకం కావాలన్నా. రోడ్డు పథకం అంటే రాళ్ళు పథకం తర్వాత తీసుకొచ్చాన్న. అంటే ఇప్పుడు రైతుల భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పట్టాలు ఉంటాయి, అంటే ఒరిజినల్ పట్టాలు, జిరాక్స్ రైతులకు ఇస్తాడంట. దాని గురించి ఏంటి? దానికోసం ఏం చెప్పలేను ఇంకా, అది గంతం నీ పార్టీ సంగతి చెప్పాలంటే ఏం చెప్పలేను అన్న. ఇంకా అది మార్చుకుంటే బాగుంటుంది అన్న. మార్పు ఇలా మార్చుకోలేదు, దగ్గరుండి మార్పు మారుతుంటే ఇంకెలాగన్నది. ఇప్పుడు నా పట్టా భూమి ఆయన చేతిలో ఉందంటే ఇంకా దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాక మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఏంటి? జగన్మోహన్ గారికి ఏం చేద్దామని చెప్పండి. ఏం చేద్దామని అన్నది 5 ఏళ్ళు అయింది. ఆయన కూడా పిఠాపురాన్ని కొద్దిగా పట్టించుకోలేదన్న. పిఠాపురాన్ని సబో చెప్తున్నాను, మాదాపురం రోడ్లోని ఒక కాలువ, ఒక రోడ్డు వేసి చిన్న సిమెంట్ రోడ్డు వేసారు. పక్కనేమో ఎడ్జి లేదు. అక్కడ ఒక వ్యాను, కొన్ని బళ్ళు తిరబడిపోయాను అక్కడ. తిరబడిపోతే నా కొడుకు ఒక రోడ్లో రాదు, మాదాపురం రోడ్లోకి బిజ్జి పొడిపోయే పరిస్థితి ఉంది అక్కడ. సొంత స్థలంలోని కాలువలు తీయడం అన్న వెళ్ళాం వైసీపీ వాళ్ళు. కాలువ తీయడం వైసీపీ పార్టీ ఏదైనా ఎవరి మంచిగా తాళ గౌరవంతో అన్న. సొంత పార్టీలోనే కాలువ తీస్తున్నారు వాళ్ళు. తీసిన పరిస్థితి ఇంకేం చెప్తామన్నా ఈ వైసీపీ వాళ్ళకి. ఏమనంటే రూబాబు స్టేషన్లు కేసులు పెడతా అంటున్నారు, అదన్న ఈ పార్టీ. ఇప్పుడు మరి ఎలక్షన్ తోటి ఏం చేద్దామని చెప్పి అనుకుంటారు? ఏం చేస్తాన్నా, పిఠాపురం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మరి ఎవరు ఏమైనా ఆలోచన ఒకటంటే దృష్టిలో పడిపోయారన్న పిఠాపురం ప్రజలు అందరూ కూడా. ఏంటంటే ఊరు డెవలప్ అని అడుగుతున్నారు. డెవలప్ కోసం ఇప్పుడు ఊరు డెవలప్ అడుగుతున్నారు తప్ప నాకెట్టు నీకెట్టు ఎవరు పిఠాపురం ప్రజలు చూస్తలేదు. ఎవరికైనా నాకెట్టు నీకెట్టు ఒక మాట ఆడేది, కానీ ఊరు డెవలప్ ఆలోచన కూడా అది ఉందండి ఇప్పుడు ప్రజలకి. ఇప్పుడు మీరు 2 ఓట్లు వేయాలా, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి. ఎంపీకి వేయవలసిందే, 2 ఓట్లు కూడా వేసేస్తాం నాకు అంతే. ఎంపీకి ఎవరికి వేస్తారు? ఇంకా గలాస్ అన్నాక తెలుసన్నా, ఉదయ శ్రీనివాస్ గారు. అదే. ఓకే డన్, థ్యాంక్ యూ అన్న.